గ్రామం వెంకటాపురం మండలం ములుగు జిల్లా. నా పేరు కామ అశోక్, విలేజ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండరు. మా విలేజ్ హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సభ్యులు మరియు ఇంచెంచెరుపల్లె గ్రామ ప్రజలందరూ మాకు రోడ్డు అనేది సంతృప్తిగా ఉందని, రోడ్డు కావాలని ఈరోజు మేము రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. 11వ నెల 2024 రోజున మా యొక్క ఇంచెంచెరుపల్లెకి గౌరవనీయులు మా ములుగు ఎమ్మెల్యే మంత్రివర్యులు గారు మాకు రోడ్డు శాంక్షను 2,20,00,000తో శాంక్షన్ చేయడం జరిగింది. అక్కగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి గడిచిన ఈ యొక్క 4 నెలల నుంచి వెళ్ళి రోడ్డు పనులు స్టార్ట్ చేసి ఉన్న రోడ్డును మొత్తం తవ్వేసి ఇక్కడ కంకర పోసి కంకరను తొక్కియకుండా, మరి ఆ సైలకు అనేది మొరాలు పోయకుండా వచ్చిపోయే ప్రజలకు ఇబ్బంది కలుగుతూ, మరి రోడ్డుకు ఎదురెదురుగా ఉన్నప్పుడు ఈ యొక్క ద్విచక్ర వాహనాలు సైడ్ ఇద్దామన్నా కూడా కింద పడే పరిస్థితుల్లో ఒక మహిళకి నడుం విరిగి హాస్పిటల్ పాలైన పరిస్థితులు ఇంచెంచెరుపల్లి గ్రామంలో ఉన్నాయి. మరి అలానే చాలామంది యువకులు రోడ్డు మీద స్కిడ్ అయి కింద పడి గాయాల పాలై చేతులిరిగిన పరిస్థితులు కూడా చాలా సంఘటనలు జరిగాయి. ఈ ఏ సంఘటనలు ఒక్కటి కూడా బయటికి రాకుండా ఈ యొక్క కాంట్రాక్టు పట్టిన గుత్తేదారు గారు ఎవరైతే ఉన్నారో, మరి వీటన్నింటినీ ఎక్కడికి బయటికి పోనీయకుండా మా యొక్క సమస్యలను ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో మరి 3 నెలల కాలంలో ఈ రోడ్డు ఇట్లనే నిరుపయోగంగా ఉన్నది. మా యొక్క ఇంచెంచెరుపల్లె గ్రామ ప్రజలు అత్యవసర పనులైనటువంటి హాస్పిటలైజేషన్ కానీ గర్భిణీ స్త్రీలు వెళ్ళే పరిస్థితి లేకుండా చాలా ఇబ్బంది, అంబులెన్స్ రాని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో నిన్న మా యొక్క ఇంచెంచెరుపల్లె గ్రామ ప్రజలు నిన్న సూర్య విలేకరుకు ఈ యొక్క రోడ్డు పరిస్థితి చెప్పుకోగా, మరి ములుగు డిఈ గారు లింగారెడ్డి గారు నిన్న దీని మీద ఆ సూర్య విలేకరుకు ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ ఎట్లా ఉన్నదంటే, ఇంచెంచెరుపల్లి గ్రామంలో రోడ్డు శాంక్షన్ అయింది. ఎవరైతే గుత్తేదార్ కాంట్రాక్టర్ ఉన్నారో అతను వేరే పనుల నిమిత్తం, అంటే వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఈ యొక్క రోడ్డు ఆగిపోయిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క స్టేట్మెంట్కు నిరసనగానే ఇలా మేము రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. వేరే పనుల నిమిత్తం అంటే ఆయన సొంత పనులా లేకుంటే వేరే కాంట్రాక్టులు బట్టి బిజీగా ఉన్నాడా మాకైతే అర్థం కాలేదు. మరి ప్రభుత్వ అధికారులు మరి కాంట్రాక్టర్కు భయపడి మరి ఈ 4 నెలల జాప్యం కారణంగా మరి రోడ్డు పనులు ఆపేశారా, ఏ విషయం అనేది మాకు క్లారిటీ లేదు. మరి గ్రామ ప్రజలందరూ ఆందోళనకు గురి అవుతూ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి గారు దయతో రోడ్డు శాంక్షన్ అయ్యి సంబరాల్లో మేముంటే ఆ సంబరాలు అనేటివి ఇచ్చిన 3 నెలలనే ఆవిరైపోయే పరిస్థితి వచ్చింది. సో దయచేసి కలెక్టర్ గారు మీరు మా యొక్క గ్రామాన్ని సందర్శించండి, ఈ యొక్క రోడ్డు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి సార్. నాయకులు అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మరి మా పరిస్థితి దయనీయంగా ఉన్నది. ఈ యొక్క ములుగు జిల్లాకు కూతవేటు దూరంలో నేషనల్ హైవే 165 రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామం ఇంచెంచెరుపల్లె గ్రామం 4 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నది. మరి మాకు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉన్నా మండలానికి వెళ్ళాలన్నా కూడా మేము ఒక మండలము దాటి మరియు జిల్లా దాటి వెంకటాపురం మండలానికి వెళ్ళే పరిస్థితిలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి గ్రామం ఇంచెంచెరుపల్లె గ్రామం. చుట్టూ 4 దిక్కులు కొండల మధ్యలో ఉన్న గ్రామం. మా యొక్క గ్రామానికి ఏదైనా సమాచారం వెళ్ళాలన్నా ఇంకో గ్రామానికి వెళ్ళే సిచ్యువేషన్లో లేని అటువంటి గ్రామం. మరి ఈ గ్రామాన్ని ఇప్పుడిప్పుడే మేము అభివృద్ధి పదంలో తీసుకువస్తున్న క్రమంలో మాకు ఈ రోడ్డు శాంక్షన్ కావడం సంతోషం. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, గుత్తేదార్ కాంట్రాక్టు నిర్లక్ష్యం వల్ల ఇవాళ మా రోడ్డు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మా యొక్క గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురై చాలా ప్రమాదాలకు గురి కావడం వల్ల హాస్పిటల్ పాలవుతున్నారు. మరి అత్యవసర పరిస్థితుల్లో మరి ఇవాళ మేము ఆ డిఈ లింగారెడ్డి గారు చేసిన వివరణ ఏదైతుందో ఆ వివరణకు మాకు సంతృప్తిగా లేని కారణంగా ఇవాళ రోడ్డుపై బైఠాయించడం జరిగింది. దయచేసి ఈ వీడియో చూసే అధికారులు కానీ, విలేకరులు కానీ, వార్తాపత్రికలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎవరైనా కానీ దయతలచి మా యొక్క పరిస్థితి బాగాలేదు, మా యొక్క రోడ్డు పరిస్థితిని ఆలోచించుకొని కలెక్టర్ గారు వెంటనే త్వరగా స్పందించి మా యొక్క రోడ్డు పనులు వెంటనే మరమ్మతులు కానీ ఏదైనా ప్రారంభించి ఈ యొక్క ఇంచెంచెరుపల్లె గ్రామ ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకునే విధంగా సకాలంలో స్పందించి
రోడ్డు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. జై హింద్.